అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డ్ కలిగిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి 2 శుభవార్తలు అయితే చెప్పబోతుందండి. అలాగే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ ఎప్పుడు అందిస్తారని చెప్పేసి. సో, వారికి కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే జారీ చేసిందనమాట. అవి ఏంటి? ఆ పాయింట్స్ ఏంటి? సో, మనకి రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు అందించబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. అయితే మనకి ఈ యొక్క రేషన్ కార్డ్ సంబంధించి మనకి ఇప్పుడున్న రేషన్ కార్డులు కాకుండా మనకి మినీ సైజ్ ఏటీఎం కార్డ్ సంబంధించి రేషన్ కార్డ్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉంటారో సో, వారికి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికైతే వీలైతే కల్పించబోతుందనమాట. అయితే ఇదివరకే రేషన్ కార్డ్ సంబంధించి ఉంటే మాత్రం అంటే తల్లిదండ్రుల పేరు మీద మనకి రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కదా! ఆ యొక్క ప్లేస్‌లో మనకి వాళ్ళ పేరు తొలగించి సో, మనకి పెళ్ళైన జంటల ప్లేస్‌లో మీ యొక్క పేరు, మీ యొక్క భర్త పేరు, మీ పేరు పెట్టుకుంటే మీకు రేషన్ కార్డ్ అయితే పొందొచ్చని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి అంటే మనకి ఒక రేషన్ కార్డ్ సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అంతే కాదండి మనకి సపోజ్ మీకు పిల్లలు గనుక ఉంటే మాత్రం వారికి ఆధార్ కార్డ్ నమోదై ఉండాలనమాట. అందులో కూడా మనకి బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ అలాగే ఐ ఇంప్రెషన్ ప్రతీదీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. సో, అలా ఎవరికైతే కంప్లీట్ అయ్యి ఉంటుందో సో, వారు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు వారి యొక్క పిల్లల పేరు కూడా యాడ్ చేసుకోవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిందనమాట. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రేషన్ కార్డులు ఇవి తప్పనిసరి అయితే చెప్పేసి అయితే ఉంది కదండీ! రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇస్తామని చెప్పేసి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు తెలిపారు అనమాట. కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఏడాదిలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పేసి అయితే అన్నారండి. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటూ 50 ఏళ్ళు దాటిన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే కార్డులో ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే మనకి ఏడాది పిల్లలు ఎవరైతే ఉంటారో ఏడాదిలోపు ఎవరైతే ఉంటారో అలాగే 80 ఏళ్ళు దాటిన మనకు వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి ఈ కేవైసీ చేయించుకోకపోయినా పర్లేదని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. సో, పెళ్లి కాకుండా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా రేషన్ కార్డ్ ఇస్తామని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే కొత్త రాష్ట్రాల్లో కొత్త విధంగా స్మార్ట్ కార్డ్ రూపంలో ఇస్తామని కూడా తెలపడం అయితే జరిగిందనమాట. అంటే మనకి ఈ యొక్క రేషన్ కార్డ్ బిగ్ సైజ్ అయితే ఇలా వస్తుంది కదండీ! సో, దానికి సంబంధించి ఏటీఎం మినీ కార్డ్ సైజ్‌లో మనకి రేషన్ కార్డ్ అయితే అందించబోతుందనమాట. సో, ఇదొక మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ అయితే చేయబోతుందండి. అలాగే మీరిక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో కొత్త అప్డేట్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. గత ప్రభుత్వం హామీలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సో, వైసీపీ హయాంలో వచ్చిన అప్లికేషన్ 3.36 లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పేసి అవి ప్రస్తుత ప్రభుత్వ పరిశీలన పేర్కొన్నట్లు తెలిపారన్నమాట. కాగా మనకి కార్డుల కోసం ఈ నెల 15 నుంచి వాట్సాప్‌లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌లో కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీ హయాంలో మనకి దాదాపుగా 3.36 లక్షల మంది రైతుల ఖాతాలో అంటే ఆ యొక్క దరఖాస్తులయితే వచ్చాయన్నమాట. మనకి రేషన్ కార్డ్ సంబంధించి వారైతే మళ్ళీ అప్లై చేసుకోవసరం లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క కార్డులు జారీ చేసే అవకాశం ఉందండి. సో, ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.